హాయ్ అండి. సింపుల్ మెథడ్‌లో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా ఉండే మునక్కాయలు, రొయ్యలు వేసి ఒక్కసారి ఈ కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ముందుగా మన రొయ్యలను తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో అయితే ఒక అర టీ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ అయితే పసుపొడి వేసానండి. వేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేద్దాము. పెట్టేసేసి బాగా కాసేపు ఉడకనిద్దాము. ఈ రొయ్యల్లో నుంచి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళకి చక్కగా అయితే మనకు రొయ్యలు ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుందాం రండి. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇప్పుడైతే మనం రోల్లో వేసుకొని దంచుకుందామండి. రోల్లో కాబట్టి కచ్చా పచ్చగా దంచుకోవడమేనండి. మిక్సీలో అయితే నీకు మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవచ్చు. మాకు ఇక్కడ నెల్లూరులో నేను మిక్సీ ఏం తేలేదు కాబట్టి మాకు చిన్న రోల్ ఉంది, దాంట్లోనే దంచి అయితే రెడీగా పెట్టేశానండి. ఈ లోపల అయితే రొయ్యలు కూడా అయితే నీళ్ళంతా ఇంగిపోయి రొయ్యలు కూడా అయితే చక్కగా ఉడికిపోయాయండి. వీటిని ఉడకపెట్టేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడైతే మనము 2 టమోటాలని సన్నలుగా తరుక్కోండి. ఒక ఆనియన్ కూడా సన్నలుగా తరుక్కోండి. ఒక 3 పండు పచ్చిమిర్చిని అయితే తరుక్కొని పెట్టుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి. తీసి నీట్‌గా అన్నీ తరుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొయ్యలను కూడా తీసి ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మునక్కాయలు కూడా ఒక 2 మునక్కాయలు వేస్తున్నానండి నేను, కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేద్దామో రండి. కడాయిలో మనం ఆయిల్ వేసుకొని పట్టా, లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకుందాము. వేసి ఒక టీ స్పూన్ వచ్చి ఆవాలు వేసాను. ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేద్దాము. అవి చిటపట అనేంత వరకు కొంచెం ఫ్రై చేద్దాము. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకుంటున్నానండి. పండు పడిపోయిన పచ్చిమిర్చి ముక్కలండి. ఇప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ని మనం సన్నలుగా కట్ చేసుకున్నాం కదండి, అవి అయితే వేసేద్దాం. ఆనియన్ ముక్కలు వేసి దోరగా అయితే ఫ్రై చేసుకుందాము. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. నీకు నాన్ వెజ్ కూరల్లో ఆనియన్స్ కొంచెం బాగా వేగాయనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము. మాకు ఇక్కడ నెల్లూరులో ఫ్రిడ్జ్ లేదండి. అంటే మాకు బెంగుళూరులో అన్నీ ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో టెంపరరీగా అయితే ఉంటున్నామండి. మా ఓన్ హౌస్‌ని రెంట్‌కి ఇచ్చేసేసి మేమైతే బెంగుళూరు వెళ్ళిపోదామని. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసి బాగా మెత్తబడేంత వరకైతే ఫ్రై చేసుకుందాము. టమోటాలు బాగా మెత్తబడి గుజ్జులాగా వస్తే కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకున్నాను కదండి, అదైతే వేసేస్తున్నాను. మనం అప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచుకొని వేసుకున్నామైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దంచుకొని వేసుకోవడం వల్లను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిద్దాము. ఇప్పుడు ఈ టమోటాలు, ఈ గుజ్జు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోతాయండి. ఇప్పుడైతే మనం మునక్కాయలు అయితే వేసేద్దాము. వేసి బాగా కలుపుదాము. ఇప్పుడైతే సరిపడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు పొడి వేస్తున్నాను. ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 టీ స్పూన్లు వచ్చి కారప్పొడి అయితే వేసుకుంటున్నాను. కొంచెం నాన్ వెజ్ కూరల్లోకి కారం ఎక్కువ తగిలితేనే బాగుంటుందండి. ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను. లైట్ మసాలాతో ఉట్టి పొడులు వేసి మనం సింపుల్గా అయితే ఈ కర్రీని అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నానండి. జస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్టే వేసామండి. ఉట్టి పొడులు వేసేసానండి. దానివల్ల అయితే నీ కూర చాలా బాగుంటుందండి. ఈ మునక్కాయ రొయ్యల కాంబినేషన్తో మనం కర్రీ చేసుకున్నామంటే ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఉట్టి రొయ్యలే కాకుండా దాంట్లో కాంబినేషన్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం రొయ్యలు అయితే వేసేద్దామండి. మునక్కాయలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు రొయ్యలు వేయాలండి. మునక్కాయలు ఒక 50% ఉడికిపోయిన తర్వాత అప్పుడు రొయ్యలు వేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికిపెట్టేసాం కాబట్టి అవి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు అవి దగ్గర పడేంత వరకు మనం బాగా ఉడకనీయడమేనండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే నేను లాస్ట్‌కి అయితే గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండి బాగా ఉడకనిద్దాము. కొంచెం మనకు దగ్గర పడేంత వరకు కూర. మనకు పులుసుకి ఎంత సరిపోతుందో అంతవరకు మనం అయితే ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోయిందండి ఉప్పు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు, మునక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌కి అయితే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే రొయ్యలు, మునక్కాయల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.
ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి.